we missed that scene. శ్రీకాంత్ అడుగుతా నాతో ఎందుకు చేయలేదు పార్టీలో ఉంటదా మీది ఇస్తే చేస్తా కానీ పక్క రొమాన్స్ సీన్ అయితే కావాలని అడుగుతా ఫైట్స్ గాని యాక్షన్ ఇదంతా ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా స్టైలిష్ గా ఉన్నారు లుక్స్ లైక్ ఒక ప్రభాస్ లాగా చాలా స్టైలిష్ గా ఉన్నారు చాలా బాగా తీశారు మాస్ మాసిజం అంతా చూపించారు కదా ఏమనిపించింది చాలా మంచిగా ఉందండి త్వరలోనే ఒక పెద్ద హీరో కూడా అవుతాడు అనిపిస్తుంది చాలా బాగుంది రొమాన్స్ బాగుంది యాక్షన్ బాగుందండి యాక్టింగ్ కూడా బాగుంది రొమాన్స్ కూడా బాగుంది సెంటిమెంట్ కూడా ఉంది ఎవ్రీథింగ్ అన్ని ఉంది స్టైల్ గా చాలా బాగున్నాయి ఒక డైలాగ్ అయితే చాలా బాగుంది 4 ముక్కలు మాట్లాడాలంటే ఓయో రూమ్ కి తీసుకెళ్తే కదా లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉండాలనుకుంటున్నా అని చెప్పాడు దట్ ఈస్ సో గుడ్ రొమాన్స్ ఓ మై గాడ్ రియల్లీ ఐ మిస్డ్ ఇట్ అ లాట్ అన్నమాట అంటే ఇంత రొమాన్స్ ఉంది శ్రీకాంత్ లో అనేది నేను తెలుసుకున్నా యా రియల్లీ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ అంత మంచిగా లేవు తొప్పాస్ గా ఉన్నాయి బట్ దిస్ మూవీ ఇస్ సో గ్రేట్ చాలా మంచిగా అనిపించింది ఒక ముక్కలో చెప్పాలంటే కనుక అయ్యో నేను ఎందుకు ఇలా రొమాన్స్ చేయలేదే అనిపించింది చాలా బాగుంది నో నథింగ్ ఎవరికి నచ్చినట్టుంటే ఈరోజు రాజధానుడు ఒక్కడే చేశాడు తప్పు అని కాదు చాలా మంది చేశారు వాళ్ళు బయటకు రారు ఈయన బయటకు వచ్చాడు అంతే తేడా తప్పేముందండి ఆయన మొగోడు చేస్తాడు తప్పుడు అందరి వైపు ఉంటుంది రాజధాని నిజంగా చాలా మంచివాడు నిజాయితీ పరుడు మేమైతే రాజధానికి సపోర్ట్ చేస్తాము ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కదా కేసు పోలీస్ కోర్టులో సో రాజధాని నిర్దోషిగా బయటకు వస్తాడని నేనైతే నమ్ముతున్నాను మేము కూడా రాజధానికి సపోర్ట్ చేస్తున్నామండి సో గొడవలు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి సో విడిపోయిన తర్వాత అన్ని బయటకు వస్తూ ఉంటాయి అండ్ మూవీ కూడా చాలా బాగుంది ఒక సైలెంట్ ఉండే పర్సన్ లాస్ట్ లో తిరగబడ్డారు రియల్ లైఫ్ లో కూడా అందరం కూడా ఎవరి పనిలో వాళ్ళే ఉంటాం కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి మనం తిరగబడడం జరుగుతుంది సినిమాలో అది చాలా రియాలిటీ గా చూపించారు ఫైట్ మాత్రం సూపర్ నాకు బాగా నచ్చింది అంటే బెడ్రూమ్ సీన్ బాగా నచ్చింది బెడ్రూమ్ లో బాగా పట్టుకుని బాగా చేశాడు రఘు మూసుకుని అన్ని చూపించింది అదొకటి తప్ప చూపించలేదు అని చెప్తున్నారు అదొక్కటి తర్వాత సీన్ లో చూపిస్తారంట సెకండ్ సీన్ మూవీలో ఐటమ్ సాంగ్ ఉంది కొంచెం ఐటమ్ సాంగ్ నేను కూడా డ్యాన్స్ చేస్తా చాలా ఫస్ట్ హాఫ్ లో కొంచెం అనిపించింది ఏంద్రా బాబు షార్ట్ ఫిలిం లాగా ఉంది అనుకున్నా సెకండ్ హాఫ్ చూస్తే నీ అమ్మ ఇచ్చి పడేసిండు చాలా చాలా బాగుంది చాలా బాగుంది మనం ఊరికైతే ఊరికి పోతే ఇంటికి వేస్తాం లైక్ లాకు ఏమన్నా ఇచ్చిందా హీరోని లిప్ లాకు మంచిగా లేదా బాగా కొరికిండు నన్ను కూడా కొరకండి కాదు ఫ్యామిలీ హిట్ కాదు హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ సినిమా పేరు లారీ అని పెట్టిండు కానీ హంటర్ అని పెట్టేది ఉండే ఇంకా వేరే లెవెల్ ఉంటుండే సెంటిమెంట్ కూడా చాలా బాగా నచ్చింది కథ బాగా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు ఆ డైరెక్టర్ గారు కూడా నేను మరీ మంచి మంచి సబ్జెక్ట్ తో తీయాలని కోరుకుంటూ శ్రీకాంత్ గారు కూడా ఎదగాలని చెప్పేసి దేంతో నేను కోరుకుంటున్నాను ఫస్ట్ నుంచి కూడా స్టోరీ 3 గంటలు పాకి గిరిగిరి ఇచ్చి పడేసిండు హీరోయిన్ లిప్ లాగ్ పెడుతుంది అది ఇంకా కిరాకుంది పక్కనే కూర్చుంది హీరోయిన్ కానీ హంటర్ ఉన్నాడని చెప్పి వదిలేసాను సినిమా చాలా బాగుంది సినిమా స్టోరీ అవ్వచ్చు యాక్టింగ్ అవ్వచ్చు ఫైట్ సీన్స్ అండ్ సాంగ్స్ అల్టిమేట్ గా ఉన్నాయి ఇంతవరకు శ్రీకాంత్ రెడ్డిని యూట్యూబ్ లో ఒక ప్రాంక్ వీడియో సూపర్ స్టార్ గానే చూసారు ఇప్పుడు ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక హీరో దొరికాడన్న స్టైల్లో అద్భుతంగా కష్టపడి అద్భుతంగా యాక్ట్ చేశాడు ఎవరికి నేను తక్కువ కాదని వన్స్ హాస్ బీన్ ప్రూవ్డ్ ఇట్ సూపర్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే కొన్ని అన్న ఏ గొడవలు జరిగినా వర్క్ మీద కాన్సంట్రేషన్ ఉంటే ఏ పర్సన్ అయినా సక్సెస్ అవుతాడు అది శ్రీకాంత్ రెడ్డి ప్రూవ్ చేశాడు రొమాన్స్ ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంది ఫైట్స్ ఉన్నాయి అన్ని నెక్స్ట్ ఎలివేషన్స్ సూపర్ సినిమా ఆల్ ప్యాకేజ్ విల్ బి దేర్ ఇన్ లారీ చాప్టర్ 1 అంటే అందరూ చెప్తారు కదా 4.5 పక్కా ఈ మనిషి 5 అంటే ఏదో గట్టిగా ఈ సినిమా ఉంది సినిమా వాజ్
బాగా నచ్చింది ఇప్పుడు we have to support, people should support the శ్రీకాంత్ రెడ్డి. ప్రతి ఒక్కరు సినిమాను టికెట్ కొని చూడాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ రెడ్డి ఒక ఫ్రెండ్ గా కాదు, ఒక ఆడియన్స్ గా నేను చెప్తున్నాను. ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేసి ఒక సామాన్యుడు సినిమా తీస్తే ఇలాగ బ్లాక్ బస్టర్ కొడతాడని we have to prove it. అందరూ కష్టపడి ఈ సినిమా చేశారు. కావున మనం అందరము సపోర్ట్ చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. ఇంకా చాలా మంది యూట్యూబర్ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ఆల్ అవ్వచ్చు, ఇంకా చేయాలని తపన కలుగుతుంది. సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని అందరినీ కోరుకుంటున్నా. అన్ని నేనే భరించలేకపోతున్నా. చాలా కష్టపడి ఎవడు అవకాశం ఇవ్వకపోతే నాకు నేను తీసుకున్నా అన్న. దయ్యం ఉంచి కొత్త ప్రొడ్యూసర్లు పిచ్చి పిచ్చి వాళ్ళకి అవకాశాలు కాదు, మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. సినిమా ఎలా ఉందన్నా? ఏమి లేకుండా నేను ఇంత చేశాను. అలాంటిది నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను ఏందో చూపిస్తా అన్న. ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి ట్యాక్సులు గట్టి కడతా, మంచి అవకాశం ఇస్తా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా. ప్రొడ్యూసర్లు దయ ఉంచి కొత్త వాళ్ళని అవకాశం ఇవ్వండి. నేను ఈ సినిమాలో 200 మంది కొత్త వాళ్ళని పెట్టా. నేను కొత్తాడు ఎంతమంది, ఇతను కొత్తాడు, ఇంకా చాలా మంది 80 అందరూ కొత్త తిరుగుతున్నారు, రివ్యూలు చెప్తున్నారు. చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను. దయ ఉంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అండ్ ప్రొడ్యూసర్లు మాలాంటి వాళ్ళకి రండి. లారీ సినిమా ట్రైలర్ చూసి సినిమా చూసి మాట్లాడండి. ఒకటే డైలాగ్, లేకొద్దు లైఫ్ లో, లేకొద్దు, లేట్ అయిపోద్ది లైఫ్. మీడియా వాళ్ళకి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో మనోడు వీడియోలు చూసి 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 ఏముంటదిరా అసలు ఏదో ఎతకాలి, ఏదో రకంగా నువ్వు ఎతకాలనే చాలా మంది అది స్కిట్టెడా లేకపోతే ఏంటో తెలియదు కానీ థియేటర్కి వచ్చి చూస్తాము నీ సంగతి అని చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నా, నిజంగా లారీ చాప్టర్ 1 గుద్దేశాడు భయ్య గట్టిగా. చాలా బాగా తీసాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అదర కొట్టేసావు. అసలు ఈ రోజుల్లో ఒక ప్రాంక్స్ తీసుకొని యూట్యూబ్ ద్వారా ఎలా వచ్చాయో ఒక కామన్ మ్యాన్ అనుకోవచ్చు. సినిమా తీసి ఐమాక్స్ వేయడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చే ప్రొడ్యూసర్లు అవనండి, డైరెక్టర్లు అవనండి, చూడడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళే దిక్కులు చూసుకుంటున్నారు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి, కట్స్ ఉండాలి. 4 భాషల్లో సినిమా తీసి ఈ రోజున ఇక్కడ సినిమా వేసి ఇంతమంది జనాదరణ పొందాడు అంటే నిజంగా చాలా గ్రేట్. సో ప్రొడ్యూసర్ల విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను, గర్వంగా డబ్బు పెట్టచ్చండి. ఎందుకంటే మనోడు ఒక్కసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, దాని తగ్గ డైరెక్షన్ బాగుంది, ఎరక్కొట్టేసాడు చెప్పాలంటే. సో ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ భయ్య, నిజంగా బాగా చేసావు చెప్పాలంటే. ఎవరు తెలిసిన వాళ్ళు కాదు, పెయిడ్ రివ్యూస్ అయితే అసలు కాదన్నా. సినిమా నిజంగా బాగుందన్నా. సపోర్ట్ చేస్తే 10 సినిమాలు తీస్తానా. సినిమా చూడండి, సినిమా ప్రేమికులు చూడకపోతే మీ కర్మ నేనేం చేయలేదు. సినిమా బాగుంది, చూడకపోతే మిస్ అవుతారు, థియేటర్ లో మిస్ అవుతారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. సినిమా మీరు వచ్చి థియేటర్ కి సినిమా వచ్చి చూస్తే మీరు ఒక్కరు చూసి 10 మందికి చెప్తారన్న సినిమా బాగుందని చెప్పి. చూడండి, ఈజ్ ద గాయ్ నాతో నేను నా తర్వాత కష్టపడింది ఇతనే సినిమా మొత్తానికి. కెమెరా విజువల్స్ చూశారు కదా, ఫస్ట్ సినిమానే ఇంత బాగుందంటే కారణం ఈజ్ ద గాయ్. నాకు చాలా విషయాలు తెలియదు సినిమా విషయానికి సంబంధించింది, ప్రతి ఒక్కటి చేసింది మనోడే. పేరు నాగార్జున, తాడిపత్రి గుర్తుపెట్టుకోండి. గట్టిగా 1 or 2 years లాగ్ ఉండదు, వేసేస్తాం, గట్టి చేస్తాం. ఇంకా చాప్టర్ 1 ఈజ్ ద కెమెరామెన్. Ask me in English. Ask me in English. I'll give you answer. Yeah, just ask me in English. Acting superb. Shrikant's acting is superb. He is a superb, and more than that, he's a great human being. You can see how he had made the movie, and all the audience, they had a great fun. We also had a great fun while shooting the film, and people should come and watch the movie not just because it is a great movie. It is because Shrikant is an inspiration for all those people who wants to achieve something in the movie industry and totally depend on the big people, to give them an opportunity. Shrikant is the one person who has built the opportunity. So this is something we should learn from him. So he's going to be an inspiration. Okay, so this is what I want to say. Please come and watch the movie and have a great fun like we had. Thank you so much. And I want to thank all the medias also, all the medias who supported us so much. Thank you so much, all the medias. You guys have really supported us, and we literally need all your support. Please keep supporting us. Lots of love to all of you. Lots of love to all of you. Thank you so much. ట్రోల్ చేసేవాడికి కూడా చెప్తున్నా, ట్రోల్ చేసేవాడు కేవలం టైప్ చేస్తారు 290 రూపాయలు లేదా 400 రూపాయలు 500 రూపాయలు ఒక 50 రోజులకో 45 రోజులకో 90 రోజులకో 62 రోజులకో రీఛార్జ్ చేసుకుని ఆ రోజుకు 1 GB అంత వస్తుంది. ట్రోల్ చేస్తారు.
అది 1 GB ట్రోల్స్ చేయడానికే వాడు కష్టార్జితం. అది కూడా వాళ్ళ బాబుని ఇచ్చే డబ్బులతో రీఛార్జ్ చేసుకుని మాట్లాడే వాళ్ళు యాక్టర్ పక్కన పెడితే ఒక కష్టపడి ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా బాగా తీశాడు. నేను రివ్యూస్ ఈ మాత్రం చాలా తగ్గించాను, కానీ ఈ సినిమాకి మళ్ళీ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇలాంటి కష్టపడేవాడికి వాడెవడో అడిగాడని కాదు, మీరు అడగండి, మీకేమనిపిస్తుంది అది అడగండి. ట్రోల్స్ చేసే ట్రోల్స్ పేరే ట్రోల్స్ అంటేనే ఒక ఎదవలు చేసే పనులు అవి. వాటి కోసం పెద్ద పట్టించుకోకండి. ట్రోల్స్ అంటే ఎదుటోటి మీద కౌంటర్ వేయాలి. ఏదో బాలకృష్ణ గారు లాంటి వ్యక్తిని కూడా ట్రోల్ చేసి మీరు ఏడిపిస్తే ఆయనను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కానీ మీరు ఆగలేదు. అంటే బాలకృష్ణ గారి కంటే గొప్ప ట్రోల్ చేసేవాళ్ళు. ట్రోల్స్ అంటే ఏంటి? ఒక ఎంకరేజ్ చేయాలి, కామెడీగా తీసుకోవాలి. ట్రోల్ చేసే ప్రతి ఒక్కటి అంటే చేతగాని పనికి మన సన్నాసులు చేసే ఒక పని చేసి ఒక కష్టపడి ఒక సినిమా చేసి వేయొచ్చు, ఒక ఆటలో గెలవచ్చు, ఒక పాటలో గెలవచ్చు, ఒక డాన్స్ చేసి గెలవచ్చు. అలాంటి వాళ్ళని కామెంట్ చేసే ఎదవల కోసం నేనైతే పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ట్రోల్ చేసేవాడు నాకు తెలిసి యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ తల మీద రూపాయి పెడితే ₹1 కూడా ఎవడు కొనడు. ఎందుకంటే మీకు దమ్ముంటే మీరు ఆ 9 నెలల్లోనే పుట్టారు, మీరు సాధించి చూపించండి. సినిమా చేస్తారా? ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా వెళ్తారా? ఒక యాక్టర్ గా వెళ్తారా? ఒక డైరెక్టర్ గా వెళ్తారా? ఒక టీచర్ గా వెళ్తారా? ఒక లాయర్ గా వెళ్తారా? ఒక డాక్టర్ గా వెళ్తారా? మీరు సాధించి చూపించండి. అంతేగాని ఎవడో సాధించిన దానికి కింద ట్రోల్స్ చేసి మేము సూపర్ గా చేసామని నవ్వుకునే విధంగా కాదురా. మీరు కాల్ రాసే విధంగా మీరు పని చేసి అప్పుడు పబ్లిక్ లోకి వచ్చి మీడియాలో మాట్లాడండి. మీ సభాస్ అంటాం. పనికి మన ఎదవలు చేసే ట్రోల్స్ కోసం నేను మాట్లాడను. కానీ ఇలాంటి కష్టపడి ఒక సినిమా చేస్తే ఈయన బాహుబలి గొప్ప సినిమా తీసాడని అనట్లేదు. కానీ ఈ ఫ్రైడే మేము లారీ మూవీ చూసినామన్నా. నిజంగా చెప్పాలంటే ఒక లారీ సినిమా ఒక హైవే మీద తీస్తే ఎలా ఉందో, ఒక స్పీడ్గా పోతే ఎలా ఉందో సినిమా కూడా అలాగనే ఉంది. ఒక స్పీడ్ లేక ఒక మాస్ కానీ ఒక రొమాన్స్ కానీ కొత్తదనం తీసుకొచ్చినా సినిమా చూసి చెప్పాను బాగానే. నాకు లారీ సినిమా చూసి చెప్పాను. ఇప్పుడు నాకైతే నచ్చింది అన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అవన్నీ సంబంధం లేదన్న. నాకు ఒకటే చెప్తున్నా, నాకు నచ్చింది. మాస్ క్యారెక్టర్ ఎలా ఉండాలో, యూత్కి ఎలా కనెక్ట్ కావాలో సినిమా అలా తీసి. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఒక ఫ్యామిలీ చూస్తాం, ఒక ఫ్యామిలీ స్టోరీ చూస్తాం, ఒక లవ్ స్టోరీ చూస్తాం. కాకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా ఒక లారీ తోడు వచ్చింది హీరో గారు. ఒక డిఫరెంట్గా కొత్తదనంతో తీసుకొచ్చింది హీరో. ఎందుకంటే మనం కూడా కొద్దిగా అన్ని స్టోరీ చూడకుండా ఒక డిఫరెంట్ స్టోరీ చూస్తాం, మనం ఒక కొత్తదనం చూస్తాం. అది కొత్తదనం అనేది తీసుకొచ్చిన హీరో గారు చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ ఉంటుంది, ఒక లవ్ అనేది మొత్తం ఉంటుంది. అంటే చాలా ఒక ఎంజాయ్ చేయొచ్చు, అంటే చాలా కనెక్ట్ అవుతుంది యూత్కి. సెకండ్ హాఫ్ వచ్చేసి కూడా ఇంటర్వెల్ తర్వాత అన్న ఇచ్చి పడేసిన మొత్తం కుమ్ములు వేసిపోయింది. ప్రతి సీన్ చూసినా కూడా నీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి మాస్ యాంగిల్. మనం అప్పట్లో బొంపట్ లక్ష్మి పురుజన తమ్ముడు సినిమా ఏదో వచ్చిన అప్పట్లో, అది లక్ష్మి బొంపట్రా ఏదో, అలా తమ్ముడు సినిమా కూడా అప్పుడు అట్లా ఎట్లుందో మాస్ క్యారెక్టర్. లారీలో నచ్చిన సీన్ అండి బాగా మిక్కీ వర్డ్ కాదు కానీ ఫైట్ సీన్స్ కానీ ఆయన అంటే ఆయన తీసే విధానం కానీ యాక్టింగ్ కానీ ఒక మాస్ యాంగిల్ ఇలా ఉండాలి మూవీ అన్నట్టు తీసి చూపించిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోర్ లేదు. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం మేము. చిన్న సినిమా పెద్ద సినిమా లెక్క తీసుకొచ్చారు. ఆల్ ద బెస్ట్. చూస్తుంటారు, గేమ్ చూస్తుంటారు. ఎలా అనిపిస్తుంది? 7 సీజన్లు కూడా బాగానే ఉందండి. అదే నేనైతే ఆడతాను. ఎంటర్టైన్మెంట్ చేస్తాను.